Good afternoon, everyone. I'm Dr. Vasanthi, consultant cardiologist at Unas Hospitals, Champapet. So today I'll be discussing a little bit about the hypertension, how we are going to diagnose it, and what are the problems associated if we are not treating it well, and the management of hypertension. So hypertension is nothing but elevated, persistent elevation of the blood pressures, and it is often called as a silent killer. So how we are going to classify the blood pressures? So optimal blood pressure, is considered with the systolic. The first value is the systolic and the second is the diastolic. When it is less than 120 and less than 80, it is called as optimal. When it is above 120, even up to the 129, around 129 and 80, above 80 and less than 85, it is considered to be normal. Elevated when it crosses 130 and diastolic crosses 85, we call it as elevated blood pressures. And coming to the hypertension stages, there are stage 1, stage 2, stage 3. Based upon the systolic blood pressures and diastolic blood pressures, when it crosses 140, it is stage 1, and above 90. When it crosses 160 and diastolic crossing 100, it is stage 2. When systolic crossing 180 and diastolic crossing 110, it is a stage 3. So, normal జనాలకి మనం చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ 140 వచ్చింది అని అంటే అబ్నార్మల్. 130 అబోవ్ ఉన్నా కూడా అది లిటిల్ బిట్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అనే అంటాం. సో దీనికి తగిన జాగ్రత్తలు చూసుకోవాలి మనం. అవేంటివో మనం చూద్దాము. సో కాజెస్ ఏంటి? ఎందుకు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇవాళ రేపట్లో చూస్తే జనాలకు చాలా తొందర ఏజ్ లోనే బీపీ అనేది వస్తుంది. కాజెస్ ఏంటి? ఎక్కువ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం కానీ, లేదా స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లేదా నిద్ర సరిగా ఉండకపోవడం, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, షుగర్, కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే, లేదా కొన్ని ఫ్యామిలీస్ లోనే బ్లడ్ ప్రెషర్ అనేది రన్ అవుతుంది. అంటే ఫాదర్ కి ఉందంటారు, ఫాదర్ వాళ్ళ ఫాదర్ కి. ఇది జెనెటికల్ కాజెస్, దేర్ ఆర్ క్రోమోజోమ్స్ రిలేటెడ్ టు ఇట్. సో అది బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది. బీపీ పెరిగినప్పుడు ఏమి ఇబ్బందులు ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు? యూజువల్లీ చాలా పేషెంట్స్ బీపీ పెరిగినా కూడా వాళ్ళకి ఏం తెలీదు. అంటే ఇబ్బంది ఏమి అనిపించదు. జస్ట్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రం బీపీ ఎక్కువ ఉంటది. అది కాకుండా ఎప్పుడైనా మనకు తలనొచ్చినప్పుడు, కళ్ళు తిరిగినట్టు అనిపించినా, లేదా మనకు కంటి చూపు మసకలాగా అనిపించినా కూడా, ఛాతీ నొవ్వడం గానీ, దమ్ము రావడం కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పక్కా చెక్ చేయించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ పెరిగి ఉంటే ఇవన్నీ సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు చాలా మంది హాస్పిటల్‌కి ఫస్ట్ విజిట్‌కెళ్తారు. వేరే కాజ్ కోసం ఎళ్తారో, లేకపోతే ఇందాక చెప్పిన ఇబ్బందుల వల్ల ఏమన్నా ఎళ్తారు. ఎళ్ళినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటది. కానీ మెజర్ చేసినప్పుడు ఆఫీస్ బ్లడ్ ప్రెషర్ మెజర్‌మెంట్ అంటాం. అంటే ఇన్ హాస్పిటల్ బ్లడ్ ప్రెషర్ మెజర్‌మెంట్. యూజువల్లీ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్స్ అనేది మనకు టెన్షన్ వల్లో, లేకపోతే అక్కడ నడిచి, ఇక్కడ నడిచి ఎళ్ళడం వల్ల ఎక్కువగానే చూపెడతది. అదొక్కటే ఇప్పుడు ప్రీవియస్‌గా నా బ్లడ్ ప్రెషర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. మొన్న హాస్పిటల్‌లో చూపించుకున్నప్పుడు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు, అలాంటి కండిషన్స్‌లో డైరెక్ట్ ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయమండి మనం. వి అడ్వైస్ ఫర్ హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. అంటే ఇంటికెళ్ళినప్పుడు బీపీ చెక్ చేయించుకోమని చెప్తాము. లేదా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. అంటే ఇప్పుడు పేషెంట్ చెప్తారు, నాకు ఒకసారి డేలో ఎక్కువ చూపెట్టింది, మళ్ళీ తక్కువ చూపెట్టింది. నేనక్కడికెళ్ళినప్పుడు ఎక్కువ చూపెట్టింది, హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అలా అని అంటారు. సో, అప్పుడు అంబులేటరీ అంటే 24 గంటలు మనకొక మెషిన్ ఉంటది. ఒక కఫ్ చేతికి కట్టి ఉంటది. ఆ మెషిన్ మన వేస్ట్‌కుంటది. సో, అది 24 అవర్స్ మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందనేది మనకి రిపోర్ట్ ఇస్తది. ఆఫ్టర్ 24 అవర్స్. అంటే ఆ కఫ్ దానంతట అదే ఇన్‌ఫ్లేట్ అయితా ఉంటది. ఒక 20 మినిట్స్‌కొకసారి. అప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ తీసుకుంటది. సో, అకార్డింగ్ టు థట్ ఈవెన్ ద 24 అవర్స్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మనకొస్తది. సో, ఆ 24 అవర్స్‌లో కూడా ఒక మీన్ వాల్యూ అని అంటాం. దాంట్లో అది 135, 85 క్రాస్ అయింది అంటే ఓకే, పేషెంట్‌కి బీపీ ఉన్నట్టే. సో, దానికి తగ్గట్టు మనము టాబ్లెట్స్ వాడాలా, లైఫ్ స్టైల్ చేంజా అనేది మనం అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇది కాకుండా బీపీ వచ్చినప్పుడు పేషెంట్‌కి బీపీ వల్ల చాలా ఆర్గన్స్ అనేది ఇన్వాల్వ్ అయితాయి. అంటే గుండె కానీ, కిడ్నీ కానీ, బ్రెయిన్ కానీ. సో, దీనికి సంబంధించిన పరీక్షలు కూడా ఒక బీపీ పేషెంట్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయించుకోవాల్సొస్తది. ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి? నార్మల్ గుండెకి సంబంధించిన ఈసీజీ, 2డీ ఎకో, కిడ్నీకి సంబంధించినట్టయితే సీరమ్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రొఫైల్ అంటాం. దీంట్లో ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా? ఇవన్నీ చూసుకోవాల్సొస్తది. నార్మల్ లిపిడ్ ప్రొఫైల్, బికాజ్ బీపీ వల్ల మనకి రక్త నరాలు కూడా ఎఫెక్ట్ అయితాయి. రక్త నరాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. సో, అందుకని లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి. బీపీ చాలా నెలలుగా ఉంది, అసలు తెలియలేదు పేషెంట్‌కి, సంవత్సరాల నుంచి ఉంది.
తెలియలేదు అన్నప్పుడు కళ్ళు కూడా దెబ్బతింటాయి. సో అలాంటి వాళ్ళకి మనం ఫండస్ ఎగ్జామినేషన్ అంటే కంటి చూపు కన్ను ఎగ్జామినేషన్ గురించి కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. సో మేనేజ్మెంట్ ఎలా మనం ట్రీట్ చేస్తాం? ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అంటారు 140 బ్లడ్ ప్రెషర్ ఉంది నాకు. నేను ఇప్పుడే టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలా అని. లేదు. మనం ఫస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 130 అబోవ్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. 140 అబోవ్ ఆహ్, కూడా స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం. ఈ 2 థింగ్స్‌లో ఫస్ట్ వి అడ్వైస్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఫర్ ఎనీ పేషెంట్. అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సాల్ట్ తగ్గించాలి. డైలీ ఇంటేక్ 2 గ్రామ్స్ కన్నా తక్కువ ఉండాలి. లేదా 1.5 కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది. వెయిట్ తగ్గించాలి. వెయిట్ తగ్గిస్తే అరౌండ్ 5 ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అన్నా తగ్గుతుంది మనకి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వీక్‌లో ఒక 5 డేస్ అన్నా మనం రెగ్యులర్ వాకింగ్ చేయాలి ఫర్ 30 మినిట్స్, 20 మినిట్స్. అలా కూడా అరౌండ్ 5 ఆఫ్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతది మనకి. హెల్తీ డాష్ డైట్. హెల్తీ డాష్ డైట్ అంటే ఫుడ్ ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తదో, లీఫీ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తదో, ఫ్యాట్ ఉన్న కంటెంట్ తక్కువ ఉండడం గానీ, డైరీ ప్రొడక్ట్స్ తక్కువ ఉండడం కానీ, ఇలాంటి ఫుడ్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలని చెప్తాం. దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అనేది అరౌండ్ 4-6 మనం చూడొచ్చు. స్మోకింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. గుండెకి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, బీపీ, షుగర్ ఏదైనా. సో స్మోకింగ్ అని చేసేవాళ్ళు బీపీ వచ్చిందంటే మాత్రం దే హ్యావ్ టు క్విట్ ద స్మోకింగ్. అండ్ ఆల్కహాల్ ఇంటేక్ ఆల్సో ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. బీపీ డయాగ్నోస్ అయినప్పుడు వి రికమెండ్ అంటే మేల్స్ లో లెస్ దెన్ 2 డ్రింక్స్ ఉండాలి పర్ డే. ఫీమేల్స్ లో అట్లీస్ట్ ఒకవేళ వాళ్ళు తీసుకుంటున్నట్టయితే లెస్ దెన్ 1 డ్రింక్ అన్నా లెస్ దెన్ 1 డ్రింక్ ఇంతే మెయింటైన్ చేయాలి. ఇంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఫిజికల్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో డ్రగ్స్ ఎప్పుడు పెడతామంటే ఇప్పుడు ఈ 130 ఉన్న పేషెంట్ లేదా 140 ఉన్న పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేశారు. ఒక 3 నెలలు చేశారు. 3 నెలలు లేకపోతే 6 నెలల వరకు ఇదే చేశారు. దీని తర్వాత కూడా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ అంతే ఉన్నాయి. సో అప్పుడు మనం వాళ్ళని టాబ్లెట్ మీద స్టార్ట్ చేస్తాం. లేదా స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 హైపర్ టెన్షన్ అంటే 160 వచ్చింది మనకి ఫస్ట్ రికార్డింగ్ లేదా థర్డ్ రికార్డింగ్ కూడా 180 అంటే మల్టిపుల్ రికార్డింగ్స్ నాట్ సింగిల్ రికార్డింగ్. అంటే ఈ హాస్పిటల్‌లో చూసినా అంతే ఉంటుంది. ఇంట్లో చూసినా అంతే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. నార్మల్‌గా యూజ్ చేసే టాబ్లెట్స్ ఇవి. ఏసీ ఇన్హిబిటార్స్ అంటాం, ఏఆర్బీస్ లేదా కాల్షియం చానల్ బ్లాకర్స్, డయూరిటిక్స్, బీటా బ్లాకర్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎరాలో వి ఆర్ స్టార్టింగ్ ద కాంబినేషన్ థెరపీ. అంటే 2 డ్రగ్స్ కలిపి పిల్ లాగా ఉంటది. ఫర్ ద బెటర్ మేనేజ్‌మెంట్. సో ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసి 3 మంత్స్ వెయిట్ చేస్తాం. ఈ టాబ్లెట్ మీద బీపీ కంట్రోల్ అవుతుందా లేదా అని. మన గోల్ ఏంటి అంటే లెస్ థాన్ 140, 90 మెయింటైన్ చేయడం. అది నార్మల్‌గా అందరి జనాలకి. కానీ కొంతమంది పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్ గానీ, గుండె జబ్బు ఉన్న వాళ్ళు గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గానీ, వీళ్ళకి మనం లెస్ థాన్ 130 మెయింటైన్ చేయాలనేది మన గోల్. సో అప్పుడవుతేనే వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాంబినేషన్ 2 టాబ్లెట్స్ లాగా స్టార్ట్ చేసాం. 3 మంత్స్ వెయిట్ చేస్తాం. దీని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే వి యాడ్ 1 మోర్ టాబ్లెట్. ఇంకా 3 మంత్స్ తర్వాత మళ్ళీ చూస్తాం. అయినా తగ్గట్లేదు. సో 3 టాబ్లెట్స్ ఆర్ మోర్ దెన్ 3 టాబ్లెట్స్‌తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు పేషెంట్‌కి బీపీ అంటే వి లేబుల్ దెమ్ యాస్ రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్. రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు వి హావ్ టు మేనేజ్ డిఫరెంట్‌లీ. వి హావ్ టు డూ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. అది ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? కిడ్నీ సంబంధించి ఏమన్నా ఉందా? రక్తనాళం ఎక్కడైనా మూసుకుపోయి ఉందా? సో దీనికి తగ్గట్టు మనమి మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ. సడెన్‌గా పేషెంట్‌కి బీపీ 220 అవ్వడం. 220/120 ఇలా సడెన్‌గా పెరిగినప్పుడు వాళ్ళ గుండె ఫంక్షనింగ్ సడెన్‌గా వీక్ అవుతదండి. వీక్ అయ్యి ఛాతీలో నీరు రావడం కానీ, లేదా గుండె రక్త సరఫరా కిడ్నీస్‌కి తగ్గడం గానీ, కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వడం గానీ, సడెన్‌గా ఈ మార్పులన్నీ జరగడంని దాన్ని హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద క్రిటికల్ కేర్ అంటే వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఇలాంటి కేసెస్‌లో మనం పేషెంట్‌ని అడ్మిట్ చేసుకొని ఓరల్ టాబ్లెట్ ఇస్తే సరిపోదు. వీళ్ళకి ఇంజెక్షన్ ఫార్మ్‌లో ఆ బీపీ తగ్గించడానికి మనము ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తది. సో ఇంకా ఈ ఇంత సడెన్‌గా బీపీ పెరగడం వల్ల గుండె ఫంక్షనింగ్ వీక్ అయింది. కిడ్నీ ఫంక్షన్ సో దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అండ్ కంటిన్యూయస్‌గా వీళ్ళకి బీపీ రెగ్యులర్‌గా మానిటర్ చేసుకోవాలి. అండ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి ఇలా అయింది అంటే రిపీటెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఎన్నో రాస్తాం పేషెంట్స్‌కి. కానీ వాళ్ళు రెగ్యులర్‌గా వాడరు. లేదా కొంతమంది వాడినా కూడా కంట్రోల్ అవ్వదు. ఏదైనా కూడా దీన్ని అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఈ అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వల్ల చాలా ఇబ్బందులు పెరుగుతాయి. అంటే మనకి స్ట్రోక్ రావడం కానీ,
అంటే పక్షవాతం రావడం, లేదా గుండె వీక్ అవ్వడం, లేదా గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ రావడం, కిడ్నీ చెడిపోవడం, కళ్ళు చూపు తగ్గడం, లేదా కళ్ళల్లో ఉన్న రక్త నరాలు ఎఫెక్ట్ అవ్వడం, లేదా కాళ్ళ చేతకు సప్లై చేసే రక్త నరాలు ఇవి కూడా మూసుకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి, రెగ్యులర్ డాక్టర్ ని విజిట్ చేయాలి, అండ్ రెగ్యులర్ గా వాళ్ళ బీపీ వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ మానిటరింగ్ చేసుకుంటే ఇంకా బెటర్. దే షుడ్ నెవర్ స్కిప్ దర్ మెడికేషన్, అండ్ నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద మెడికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ హెల్ప్స్ అ లాట్ టు కంట్రోల్ యువర్ బీపీ ఈవెన్ విత్ ద లో డోసెస్ ఆఫ్ ద డ్రగ్స్. అండ్ ఎర్లీ స్క్రీనింగ్ అంటే మనం యూజువల్గా 30 దాటితే అది ఎప్పుడో ఒకసారి మన 3 months కి ఒకసారి, 6 months కి, లేదా అట్లీస్ట్ 1 year కి బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్ గా చెక్ చేయించుకొని, మనకు బీపీ లేకపోయినా రెగ్యులర్ గా 1 year కి ఒకసారి చెక్ చేయించుకుంటే ఏమైనా చిన్నగా పెరిగితే కూడా వీ కెన్ ఎర్లీ డిటెక్ట్ ఇట్ అండ్ వీ కెన్ కంట్రోల్ ఇట్.